సార్ ఇప్పుడు పశ్చిమాసియా అంతా కూడా యుద్ధ వాతావరణం కొనసాగుతుంది కదా, మరి ఈ టైంలో మన దేశ పరిస్థితి ఏంటంటారు? పశ్చిమాసియా అంతా అసలు పశ్చిమాసియాలో ఏ ఏ దేశాలు ఉన్నాయి అనే అటువంటి విషయాన్ని మనం చూస్తే అక్కడ ఎందుకు యుద్ధ వాతావరణం కొనసాగుతుందో మనకు తెలుస్తుంది. పశ్చిమాసియాలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 1, 2 ఇరాన్, 3 ఇరాక్, 4 ఇజ్రాయెల్, 5 జోర్డాన్, 6 లిబియా, 7 సిరియా, 8 కువైట్, 9 ఖతార్, 10 సౌదీ అరేబియా, 11 ఒమన్, 12 యెమన్, 13 టర్కిష్, 14 బహ్రెయిన్, 15 సైప్రస్. ఈ 15 దేశాలను పశ్చిమ యూరప్ దేశాలు అని అంటారు. అంతేకాదు వీటిని మరో రూపంలో కూడా పిలుస్తారు. మిడిల్ ఈస్ట్ కంట్రీస్, మధ్య ఆసియా దేశాలు కూడా అంటారు. పశ్చిమ ఆసియా దేశాలు అంటారు, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అని కూడా అంటారు. ఈ 15 దేశాల్లోనే ప్రపంచం మొత్తంలో ఉండేటువంటి ఆయిల్ అంతా 1% అయితే ఈ 15 దేశాల్లో ఉన్నటువంటి ఆయిల్ 99%. ఈ 15 దేశాల మీద ఎవరి ఆధిపత్యం ఉంటుందో ప్రపంచం మీద వాళ్ళ ఆధిపత్యం ఉంటుంది. ఇది మనం గమనంలో ఉంచుకోవాలి. అలాగే ఇక్కడ 3 పెద్ద మతాలు ఉన్నాయి. ఎక్కడ? ఈ 15 దేశాల్లో. 1 ఇస్లామిక్ మతం, 2 క్రిస్టియన్ మతం. ఈ రెండింటి కంటే ముందు జుడాయిజం, ఇస్లాం, క్రిస్టియన్, ఈ 3 మతాలు కూడా ఈ 15 దేశాల్లో బలంగా ఉన్నాయి. అది ఇక మీరు ఇక్కడ పశ్చిమ ఆసియా దేశంలో యుద్ధం జరిగితే భారతదేశానికి పరిస్థితి ఏమిటి అనేది మీరు అన్నారు. 1 మనం ఇంతకు ముందే చెప్పుకున్నట్టుగా భారతదేశానికి అక్కడ యుద్ధం కనుక దీర్ఘకాలం కొనసాగితే భారతదేశం తీవ్రంగా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. ఎందుకంటే జోర్డాన్, కువైట్, బహ్రెయిన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తదితర దేశాల్లో భారతీయులు సుమారు 1 కోటి మంది ఉన్నారు. భారతీయులు సుమారు 1 కోటి మంది ఉన్నారు. వాళ్ళు ఇక్కడికి రాలేరు, అక్కడ ఉండలేరు, యుద్ధం జరుగుతుంది కాబట్టి. ఇది ముందు మానవ వనరులు, మన దేశ పౌరులు మనం కాపాడుకోవాల్సినటువంటి నైతిక బాధ్యత, రాజకీయ బాధ్యత, కనీస బాధ్యత. 2 భారతదేశానికి అనేక సంవత్సరాలుగా ఈ పశ్చిమాసియా దేశాలతో ఆర్థిక సంబంధాలు ఉన్నాయి, రాజకీయ సంబంధాలు ఉన్నాయి, మానవ వనరులు అక్కడ ఉన్నారు. కనుక యుద్ధం దీర్ఘకాలం కనుక కొనసాగితే రాజకీయ సంబంధాలు దెబ్బతింటాయి, ఆర్థిక సంబంధాలు దెబ్బతింటాయి, 1 కోటి మంది మానవులు ఏమైతారో తెలియనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటాం. అంతేకాదు మనం ఇంతకుముందే ఆ దేశాల నుండి చమురు మనకు అందుతా ఉంది. ఆయిల్ గాని, పెట్రోల్ గాని, డీజిల్ గాని ఈ పశ్చిమాసియా దేశాల నుంచే ప్రపంచానికి సప్లై కావాలి, భారతదేశానికి కూడా అక్కడి నుంచే సరఫరా అవుతుంది. ఒకవేళ యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే ఆ సరఫరా ఆగిపోద్ది. అప్పుడు పరిస్థితి ఏంటి? ఈ సరఫరా అంతా ఇరాన్ నుండి రావాలి. ఇప్పుడు ఇరానే యుద్ధంలో ఉంది కాబట్టి ఆ ఇరాన్ జలసంధి ఏదైతే ఉందో అక్కడ ఇప్పుడు ఇరాన్ కొన్ని వందల పడవలను ఆపేసింది, ఆయిల్ తెస్తున్నటువంటి పడవలను ఆపేసింది. దాంతో భారతదేశం దగ్గర 40 రోజులకు 30 రోజులకు మాత్రమే నిల్వలు ఉన్నాయి తప్ప ఆ తర్వాత నిల్వలు లేవు అనేటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ అదే జరిగితే పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతాయి. ఇంకో 2 నెలల తర్వాత రాదు, ఈ నెలలోనే వస్తుంది. ఈ యుద్ధం కనుక కొనసాగితే పెట్రోల్ మండిపోతుంది, దేశం మొత్తం అధిక ధరలతో పోద్ది. అప్పుడు ఎడ్ల బండ్లు కట్టుకొని పోవాలని చెప్తారు. ఇక అంతేకాదు ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి వస్తుంది. పాకిస్తాన్ కు మనకు అనేక సంవత్సరాలుగా వైరం కొనసాగుతుంది. ఆ ఆయిల్ పాకిస్తాన్ నుంచి రావాలి. పాకిస్తాన్ ఆపేస్తే మన ఆయిల్ నిలిచిపోతుంది. కాబట్టి పాకిస్తాన్ తో సంబంధం లేకుండా భారతదేశంలోకి ఆయిల్ తెచ్చుకోవటం కోసం భారతదేశం ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియా దేశాల నుండి అందుకోసం ఇరాన్ లోని బలూచిస్తాన్ రాష్ట్రం ఒమెన్ లో చాబహార్ అనేటువంటి ఒక నౌకా ఆశ్రమాన్ని $370 మిలియన్ ఖర్చు చేసి అక్కడ నిర్మిస్తుంది. ఎందుకు? పాకిస్తాన్ తో సంబంధం లేకుండా డీజిల్ మన దేశాలకు తీసుకొచ్చుకోవాలి, పెట్రోల్ మన దేశాలకు తీసుకొచ్చుకోవాలి. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే $370 మిలియన్ ఆడ పెట్టుబడి ఏదైతే పెట్టామో, ఏదైతే పాకిస్తాన్ సంబంధం లేకుండా అక్కడ అక్కడ నిర్మించాలని నిర్మిస్తున్నామో అదంతా ఆగిపోతుంది, వృధా కూడా అవుతుంది. అందుకని ఇప్పుడు భారతదేశ పరిస్థితి కక్కలేక మింగలేక ఉన్నటువంటి పరిస్థితి. అమెరికాను వ్యతిరేకించలేదు, అలాంటి ధైర్యం చేయలేకపోతా ఉన్నారు. అమెరికా దాడు తప్పు ఆపాలని చెప్పలేకపోతున్నారు. అలాగని ఇరాన్ ను సమర్థించలేకపోతున్నారు. ఎందుకంటే ఇరాన్ లో జనం ఉన్నారు, ఇరాన్ లో పెట్టుబడి పెట్టిన $370 మిలియన్. అక్కడ పాకిస్తాన్ తో పని లేకుండా ఆయిల్ తెచ్చుకోవడానికి మనం మధ్యాసియా దేశాల నుంచి ఏర్పాటు చేసుకున్నాం. దానివల్ల ఇప్పుడు ఆగిపోద్ది. అందుకని భారతదేశ పరిస్థితి ఏంది అని మీరు అడిగితే, ఇట్లనే కొనసాగితే భారతదేశ పరిస్థితి అత్యంత దయనీయంగా, ఘోరంగా ఉండబోతుంది
అయితే ఈ సందర్భంగా ఇది ఊహించి నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ లేక భారత బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందంటే రష్యా నుంచి ఆయిల్ కొనడానికి ప్రయత్నం చేసింది, ఒక ఒప్పందం చేసుకుంది ఒక నెల 2 నెలల కింద. ఈయన అక్కడ పోయి పుతిన్ తో కలిసి ఉండు, నరేంద్ర మోడీ పోయి పుతిన్ నరేంద్ర మోడీ ఇద్దరు మీటింగ్ అయ్యారు, ఒక ఒప్పందం చేసుకుని మీకు కావాల్సినంత ఆయిల్ ఇస్తామని కూడా చెప్పారు. కానీ ట్రంప్ కు కోపం వచ్చింది, మమ్మల్ని కాదని నువ్వు అడిగి పోతావా, ఏంది నీ సంగతి అని బెదిరించాడు. నా దగ్గరనే కొనాలి, నా షరతులకు లోబడి నా దగ్గర కొనాలన్నాడు. దాంతో అక్కడి నుంచి అక్కడ కొనాలనే దాని నుంచి ఆగిపోయారు. ఇప్పుడు అయ్యా మేము ఒక నెల రోజులకు అక్కడ ఆయిల్ కొనుక్కోవచ్చా అని ట్రంప్ ను పర్మిషన్ అడుగుతున్నాడు. మనది స్వతంత్ర దేశమా బానిస దేశమా? డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఒక రారాజా ఏమిటి, ఆయన ఒక చక్రవర్తి, మనం వాళ్ళకి సామంత రాజులమా, మన దేశం సామంత దేశమా? ఎందుకు మన ప్రధాని నరేంద్ర మోడీ మేము ఒక నెల రోజులకు వచ్చి రష్యా దగ్గర ఆయిల్ కొట్టాం అని అడగాల్సినటువంటి దేబురించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏదైతే మేము స్వతంత్రంగా ఉంటాం, మేము విశ్వ విజేతలం అని బీజేపీ ప్రభుత్వం చెప్తా ఉందో, ఏది మన స్వతంత్రత, ఏది మన విశ్వగురు, ఏది మన స్వేచ్ఛ అమెరికాకు తాకట్టు పెట్టటమా అని ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అది విమర్శలు ఎదుర్కొంటాం. అందుకని ఏమైంది సార్ మన దేశ పరిస్థితి అంటే, ఇగో ఇట్లా అయింది సార్.